ఇది మీ తపనపై ఆధారపడి ఉంటుంది. ఆయన ప్రత్యక్షమై మీతో మాట్లాడాలని మీరెంత తీవ్రంగా కోరుకుంటున్నారనే దానిపై ఆధారపడి ఉంటుంది. Is the need so profound? మీ అవసరం ఆయన జోక్యం కావాల్సినంత లోతైనదా? లేదా నేను యోగానంద గారిని చూడాలి అనే ఒక కోరికను నెరవేర్చుకోవడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నారా? అలాగే మీరిప్పుడు యోగానంద గారి శిష్యులు ఎలా కాగలరు? మీరు పుట్టక ముందే ఆయన మరణించారు కదా! మరి మీరు ఆయన ఎలా గుర్తిస్తారు? ఆయన అదే రూపంలో వస్తారా? ఉదాహరణకు ఎవరైతే పతంజలిగా ఉన్నారో ఆయన మరొక జన్మ తీసుకొని ఆపై మరణించి మళ్ళీ ఇంకొక జన్మ కూడా తీసుకొని మరణించారు అనుకుందాం. ఆయన ఏ రూపంలో ప్రత్యక్షమవుతారు? And how will you recognize? అలాగే మీరెలా గుర్తిస్తారు? శ్రీ రామచంద్రుడి ఉదాహరణలాగా శ్రీరాముడు మరణించాడు. ఆయన తర్వాత అదే ఆత్మ శ్రీకృష్ణుడి రూపంలో అత్యంత పరిణతి చెందిన రూపంలో వచ్చింది. దేవుళ్ళు కూడా పరిణామం చెందుతారు. Even during their lifetime, no one could recognize their divinity. వారి జీవిత కాలంలో కూడా ఎవరు వారి దైవత్వాన్ని, వారి హోదాని గుర్తించలేకపోయారు. శ్రీకృష్ణుడు తన విశ్వరూప దర్శనాన్ని చూపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా అర్జునుడు చాలా భయపడ్డాడు. దయచేసి మీ స్నేహపూర్వక రూపంలోకి తిరిగిరా, నేను దీన్ని చూడలేకపోతున్నాను అన్నాడు అర్జునుడు. కాబట్టి సాధారణ రూపంలో కూడా ఆయన దైవత్వాన్ని గుర్తించలేకపోయాడు. విశ్వరూపాన్ని చూపించినప్పుడు కూడా దివ్యత్వాన్ని చూడలేకపోయాడు. So, unless and until you have antaschakshu, కాబట్టి మీలో అంతఃచక్షు లేకపోతే మీతో కలిసి నడిచే ఆ దైవత్వాన్ని మీరు గుర్తించలేరు, తెలుసుకోలేరు. మీకు అంత దగ్గరగా ఉన్నప్పటికీ మీరు ఆయన ఉనికి కోసం తపిస్తూనే ఉంటారు. మీరు ఈ అంతఃచక్షువును అభివృద్ధి చేసుకున్న తరువాత ఆయన వచ్చి మిమ్మల్ని సందర్శించాల్సిన అవసరం లేదు. ఆయన ఉనికిని మీరు ప్రతి దానిలోనూ ప్రతి చోట చూస్తూనే ఉంటారు. so this is a beauty of spirituality, you see. ఇది ఆధ్యాత్మికత యొక్క సౌందర్యం. మనం ఆధ్యాత్మికంగా ముందడుగు వేస్తున్న కొద్దీ ఆ రూపాల అవసరం తగ్గుతుంది. ఎందుకంటే వేదాలు చెబుతాయి, మనం ఆకారం నుండి నిరాకారానికి ప్రయాణిస్తాము అని. It's okay, we begin with Dakar, with murtis and statues and images. But staying మనం ఆకారంతో అంటే మూర్తులతో, విగ్రహాలతో, చిత్రాలతో ప్రారంభిస్తాం, పర్వాలేదు. కానీ ఎల్లప్పుడూ ఆ రూప ఆరాధనతోనే ఉండిపోవడం అనేది జీవిత లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది. ఆకారం నుండి నిరాకారానికి మారగలగాలి. దానికి ధైర్యం కావాలి, దానికి అవగాహన కావాలి, దానికి నిజమైన విశ్వాసం కావాలి. లేకపోతే మీరు భయానికి లోనవుతారు. ఈరోజు నేను నమస్కారం చేయలేదు, నేను హారతి ఇవ్వలేదు, నేను దీపం వెలిగించలేదు అని మీరు చాలా భయపడతారు. ఓ, నేను ఇది చెయ్యలేదు, ఈరోజు ఏదో తప్పు జరుగుతుంది అని. ఒకవేళ అలా నిజంగా జరిగితే మీరిక ఆకారాన్ని ఎప్పటికీ వదల్లేరు. చాలా హాస్యాస్పదమైన విషయం. అలాగే భారతదేశం ఈ స్థాయికి దిగజారిపోవడం చాలా విషాదకరమైన విషయం కూడా. a time back, I had asked youth, కొంతకాలం క్రితం నేనిక్కడ ఆధ్యాత్మికతలో మునిగి తేలుతున్న ఒక యువకుడిని అడిగాను. అతన్ని అడిగిన ప్రశ్నలను మిమ్మల్ని అందరినీ అడుగుతాను. how many of you are Hindus? Raise your hands. మీలో ఎంతమంది హిందువులు? చేతులెత్తండి. దాదాపు అందరూ. వేదాలు ఎన్ని ఉన్నాయి?
వాటి పేర్లు చెప్పగలరా? అవి మీ దగ్గర ఉన్నాయా? మీరు వాటిని చదివారా? మీరు వాటిని చదవనప్పటికీ నేను వాటిని అర్థం చేసుకున్నాను అని ఎలా చెప్పగలరు? కాబట్టి మీరు పైపైన హిందువులు, పైపైన కూడా కాదు, నకిలీ హిందువులు. మీరు ఏ ప్రాతిపదికన నేను హిందువుని అని చెబుతున్నారు? మీరు గ్రంథాలలో అత్యంత పవిత్రమైన వాటిని కూడా చదవలేదు. మీకు గాయత్రి మంత్రం తెలుసా? దాదాపు అందరికీ తెలుసు. ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ యొక్క అర్థాన్ని మీరు వివరించగలరా? ఇది ఆహారం తిని దాన్ని అరిగించుకోలేకపోవడం లాంటిదే. మంత్రాల జ్ఞానాన్ని పొందడం, దాన్ని అర్థం చేసుకోకపోవడం. It becomes burden to you. ఇది మీకు భారం అవుతుంది. ఇది మీకు దురదృష్టవశాత్తు ఏదో తెలుసు అనే దాన్ని పఠిస్తున్నామనే తప్పుడు సంతృప్తిని ఇస్తుంది. False satisfaction destroys your destiny. తప్పుడు సంతృప్తి మీ లక్ష్యాన్ని నాశనం చేస్తుంది, ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో. కాబట్టి మనం అందరం దివ్యత్వం పట్ల మన ధోరణిని పునఃసమీక్షించుకోవాలి. We need a new society where people are aware. తాము ఏం చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో తెలిసిన ప్రజలతో ఒక కొత్త సమాజం మనకు కావాలి. వాళ్ళు ప్రతి ఆచారాన్ని అర్థం చేసుకోవాలి. మనం చేసేది ఎందుకు చేస్తున్నాము, వీటన్నింటి వెనుక ఉన్న సైన్స్ ఏమిటి, మనం చేసే ప్రతి ఆచారం వెనుక ఖచ్చితమైన సైన్స్ ఉంది, అది కనుగొనడానికి ప్రయత్నించండి. మనం చేసేది ఎందుకు చేస్తున్నామో, కొన్ని మంత్రాలను ఎందుకు పఠిస్తున్నామో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అవి నాకు ఏమి తెలియజేస్తున్నాయి అనే అర్థాన్ని తెలుసుకున్న తర్వాత నా తదుపరి అడుగు ఏమిటి? For example, when you have understood, ఉదాహరణకు, మీరు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఒంట్లో బాగోలేదు, తలనొప్పిగా ఉంది అని మీ అమ్మ చెబితే మీరేం చేస్తారు? మీరు దాని గురించి తెలుసుకున్నారు. తదుపరి అడుగు ఏమిటి? కాబట్టి తెలుసుకోవడం మాత్రమే అంతా కాదు. ప్రజలు ఈ రోజుల్లో కాన్షియస్నెస్ అంటే చైతన్యం గురించి చాలా గొప్పగా మాట్లాడతారు, కానీ అది దాని లక్ష్యాన్ని చేరుకోలేకపోతుంది. వారు అంతా కాన్షియస్నెస్ అంటారు. నాకైతే అంతా కాదు, అది ఎంతో కొంత, కానీ అంతా కాదు. ఎవరికో సమస్య ఉందని తెలుసుకోవడం మాత్రమే సరిపోదు. ఒకవేళ ఆమె నాకు ఛాతీలో నొప్పిగా ఉంది అని చెబితే, అలాగే 2 గంటల తర్వాత ఆమె మరణిస్తే కారణం ఏమిటంటే మీరు అంబులెన్స్ పిలవలేదు, లేదా అమ్మా నువ్వు కొంచెం నీళ్లు తాగు అంటూ ఏమీ చేయలేదు. and then that moment will haunt you all your life. ఆ క్షణం జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. నేనేదైనా చేసి ఉండాల్సింది, కానీ నేను చేయలేదు అని. కాబట్టి జీవితంలో ఈ అన్ఫినిష్డ్ బిజినెస్ అంటే పూర్తి కాని పని జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతుంది. అదే మనం మోసే అతిపెద్ద భారం. జీవితం తర్వాత జీవితం పూర్తి కాని పని. మీరిక్కడ కొన్ని రోజులుగా ధ్యానం చేస్తున్నారు కదా, మిమ్మల్ని వెంటాడే చాలా ఆలోచనలు ధ్యానంలో వచ్చేవి ఏమిటంటే పూర్తి కాని పనులే. ఒక సమయం వస్తుంది, మీరు దాన్ని గురించి తెలుసుకుంటారు, నేను ఇది చేయలేదు, అది చేయలేదు అని. మీరవన్నీ పూర్తి చేయడం ప్రారంభించిన తర్వాత మీ ధ్యానంలో అప్పుడు ఏం వస్తుంది? స్వచ్ఛమైన ధ్యానంగా మారుతుంది.